ఓట్ బ్యాంకుని చేల్చడం కోసం మ్యాక్సిమం ప్రయత్నాలు చేస్తున్నారు కదా. ముద్రగడ పద్మనాభం గారు రేపు ఆత్మీయ సమావేశం పెట్టాడు. అవును. ఆల్రెడీ చేగొండ హరిరామ్ జోగయ్య గారు ఆ పనిలో గత వారం రోజుల నుంచి యాక్టివ్గా ఉన్నాడు. ఆ ఓట్ బ్యాంకును కొంత మేరకు అటువైపు లేదు అనే ఇంప్రెషన్ ఇవ్వాలి అనేది వీళ్ళ ఉద్దేశం. ఓకే. అది అది జరుగుతుంది, ఆ యుద్ధం నడుస్తోంది. అయితే ఎవరూ బలంగా లేరు ఇక్కడ. ఓకే. వైసీపీ బలంగా లేదు, టీడీపీ కూడా బలంగా ఉన్నానని చెప్తోంది, కానీ బలంగా ఉన్నట్టుగా కనిపించడం లేదు. ఈ గందరగోళం ఉండటం వలన బీజేపీ వైపు ఎక్కువ చూస్తున్నారు. బీజేపీ రోల్ ఏమిటి అనే దాని మీద ఎక్కువ చర్చ జరగడానికి కారణం వీళ్ళిద్దరూ కాన్ఫిడెంట్గా లేకపోవటం. ప్రజలు ఎలా ఉన్నారు, ఓటర్ ఎలా ఉన్నాడు అనేది అర్థం కావట్లేదు వీళ్ళకి. ఓకే. అంటే ప్రత్యామ్నాయం రెండు పార్టీలకి బీజేపీనే అనుకోవాలా మరి ఇప్పుడు ఇక్కడ? ప్రత్యామ్నాయం కాదు కదా. ప్రత్యామ్నాయం మరి ఇప్పుడు వీళ్ళిద్దరినీ కాదు చూస్తున్నారంటే బీజేపీ చూస్తున్నారనంటే దాన్ని ఏ రకంగా బీజేపీ అంటే ఇప్పుడు జనసేన టీడీపీతో పాటు బీజేపీ కలిస్తే దాని ప్రభావం వేరుగా ఉంటుంది అనేది ఒక ఇంప్రెషనే. కానీ ఇక్కడ ఇంకో ప్రమాదం ఉంది. బీజేపీ వీళ్ళతో కలిస్తే లెఫ్ట్ దూరం అవుతుంది. లెఫ్ట్ దూరం అవటం వలన కొన్ని స్థానాలు కోల్పోయే ప్రమాదం ఉంది అనే ఇండికేషన్ కూడా చంద్రబాబు గారికి ఉంది. కాంగ్రెస్ పార్టీ నుంచి ఏదైతే పొందాలనుకుంటున్నాడో అది కూడా పొందలేడు ఆయన. ఓకే. అందుకని బీజేపీ వైపు ఒక మంచిగా చూస్తూనే కాంగ్రెస్ పార్టీతో లోపాయికారి ఒప్పందానికి వెడితే ఎలా ఉంటుంది అనే ఆలోచనతో ఉన్నాడు ఆయన. ఓకే. చంద్రబాబు. కానీ బయట ప్రచారం మాత్రం బీజేపీతో ఐక్య సంఘటన కట్టేస్తున్నారు, అయిపోయింది అని ఆల్రెడీ కొన్ని ఛానల్స్ ప్రచారం మొదలుపెట్టేసినాయి. ఓకే. అది చంద్రబాబు నాయుడు పూర్తిగా అటువైపు లేడు. పూర్తిగా బీజేపీతోనే వెళ్ళాలి అనే అభిప్రాయంతో అయితే లేడు. బీజేపీ కూడా కలుపుకోవాలన్న ఆలోచన అయితే లేదు. చంద్రబాబుతో వాళ్ళకుండే ఇబ్బందులు వాళ్ళకు ఉన్నాయి. అవును. వాళ్ళు ఒంటరిగా పోటీ చేసే అవకాశమే ఉంది. వ్యూహాత్మకంగా అభ్యర్థుల ఎంపిక దగ్గర బీజేపీ అలాగే కాంగ్రెస్ అభ్యర్థుల్ని పెట్టే దగ్గర తమ ప్రయారిటీస్ ప్రకారం వెళ్తారు. ఓకే. అక్కడ వాళ్ళు ఎవరు గెలవాలనుకుంటున్నారో ఆ స్థానంలో వాళ్ళ గెలుపుని తమ ఉనికి వలన ప్రమాదంలోకి నెడతాం అనుకుంటే అక్కడ అభ్యర్థిని పెట్టరాడు. సో లోపాయికారి ఒప్పందాలు అయితే ఉంటాయి, అటు జాతీయ పార్టీతో కానీ ఇటు పక్కన ప్రాంతీయ పార్టీతో కానీ. అదే ఈ రెండు జాతీయ పార్టీలతో లోపాయికారి ఒప్పందాలు లేకుండా వెళ్ళే పరిస్థితి రెండు పార్టీలకి లేదు. కాన్ఫిడెన్స్ లేదు. కాన్ఫిడెన్స్ లేకపోవడం వలన జాతీయ పార్టీలు అక్కడ ఎక్కువ రోల్ ప్లే చేస్తున్నాయి. ఇక్కడ కొంత క్లారిటీ ఉంది. తెలంగాణ పార్లమెంట్ ఎలక్షన్స్లో కొంత క్లారిటీ ఉంది. వీళ్ళు మొన్న పడ్డ ఓట్లను కన్సాలిడేట్ చేసుకునే ప్రయత్నమే రేవంత్ రెడ్డి చేస్తున్నాడు. ఓకే. ఆ ఏరియాల్లో ఎంపీ స్థానాలు నిజానికి మొన్న ఆయన మల్కాజ్గిరి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు ఎంపీగా. ఆ మల్కాజ్గిరి ఎంపీ స్థానం పరిసరాల్లో ఉన్నటువంటి దాని కింద ఉన్నటువంటి ఏ ఒక్క ఎమ్మెల్యే సీటు వాళ్ళు గెలవలేదు. కాంగ్రెస్ పార్టీ గెలవాల. అలాగే ఆయన కామారెడ్డిలో 3వ స్థానంలోకి వెళ్ళాడు రేవంత్ రెడ్డి. అవును. ఈ రెండు చూస్తే కాంగ్రెస్ వేవ్ ఉండి కాంగ్రెస్ గెలవలేదు ఇక్కడ. బీఆర్ఎస్ వ్యతిరేకత కాంగ్రెస్కి అధికారం ఇచ్చింది. కాంగ్రెస్కి అధికారం ఇచ్చింది. ఇదే పరిస్థితి అక్కడ ఉండబోతుంది. ఇదే పరిస్థితి అక్కడ ఉంటుందనంటే మనం టీడీపీ అధికారం ఇస్తుందనాల్సి వస్తుంది అక్కడ. జగన్మోహన్ రెడ్డి ఓటమే టీడీపీకి గెలుపుగా మారాల్సి ఉంటుంది. ఓకే. అంతే తప్ప తెలుగుదేశం పార్టీ తనకు తానుగా గెలిచే పరిస్థితి అయితే లేదు. వారు ఓడిపోతూ వీరికి గెలుపుని ఇచ్చి వెళ్ళాలి. అలా జరుగుతుందా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో? అలాంటి సిచ్యువేషన్ అయితే ఉందా? లేదు కదా. లేదు. అంటే ఇద్దరు కాన్ఫిడెంట్గా లేరు. టీడీపీ కాన్ఫిడెంట్గా లేదు, వైసీపీ కూడా కాన్ఫిడెంట్గా లేదు. అందువలన వీళ్ళు గేమ్స్ ఆడుతున్నారు అక్కడ. బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు. కాంగ్రెస్ ఇప్పుడు కొత్తగా అక్కడ ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసే ప్రయత్నం మొదలు పెడుతుంది. అవును. ఆ మొదలు పెట్టడానికి ఇది కరెక్ట్ టైం అనుకుంటున్నారు వాళ్ళు. గత ఎన్నికల కంటే కూడా ఇది బెటర్ టైం అనే డిసైడ్ అయ్యారు. దానికి కారణం తెలంగాణ ప్రభావం, కర్ణాటక ప్రభావం కాంగ్రెస్ పార్టీ మీద కనిపిస్తోంది. ఇప్పుడు వాళ్ళకి కొంత ఎస్సీ ఎస్టీకి సంబంధించిన పాత నాయకులు ఉన్నారు, ఇప్పటికీ ఆ పార్టీని నమ్ముకుని ఉన్నవాళ్ళు ఉన్నారు. వాళ్ళని కొంచెం రైజ్ చేసే ప్రయత్నం మొదలు పెడుతున్నారు. ఈ మధ్యకాలంలో వాళ్ళతో సమావేశాలు పెడుతున్నారు. ఇంటర్నల్ మీటింగ్స్ జరుగుతున్నాయి ఆల్రెడీ. తెలంగాణ ఎన్నికల ఫలితాలు జరిగిన తర్వాత నుంచి ఒక యాక్టివిటీ మొదలైంది అక్కడ. అది కేవలం అంటే గెలుపు కోసం కాదు, పార్టీని బతికించుకోవాలి.
పార్టీ ఉనికిని మళ్ళీ నిలబెట్టుకోవడం నిలబెట్టుకోవాలి, ఆ పాకెట్ని నిలబెట్టుకోవాలి. అంటే సౌత్ నుంచి బీజేపీకి ప్రత్యామ్నాయం కాంగ్రెస్ కాంగ్రెస్కే బలం ఉంది. అవును, కానీ బీజేపీ రకరకాల పద్ధతితో గెలిచేసింది సౌత్ని. ఇప్పుడు సౌత్ వాళ్ళ కంట్రోల్లో ఉన్నట్టుగానే చూడాలి. తమిళనాడులో చిచ్చు పెట్టారు కదా, కర్ణాటక, కేరళ ఎలాగో వాళ్ళది కాదు. ఏపీ తెలంగాణలు రెండు బలంగా మన వెనకాలే ఉండాలనుకుంటున్నారు. ఓకే, కొంత మేరకు తమిళనాడు, కర్ణాటక ఎలాగూ కొంత ప్రభావం ఉంటుంది వీళ్ళది. కాబట్టి సౌత్ నుంచి కూడా బలం ఉండాలి. 60 సీట్లు గెలవాలన్న ప్లాన్తో ఉంది బీజేపీ. ఈ 60లో మీకు ఏపీ తెలంగాణల నుంచి ఏ పార్టీ గెలిచినా, ఇక్కడ బీఆర్ఎస్ నుంచి గెలిచిన ఎంపీ బీజేపీ వెనకాలే చేయొచ్చాడు అక్కడ.